ముంబై, చెన్నై, గూర్గావ్, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, కేరళ వంటి ప్రధాన నగరాల్లో కోవిడ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 2 కేసులు రికార్డ్ అయ్యాయి. కరోనా తీవ్రత పెరిగితే ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ట్రాలు రెడీగా ఉన్నాయా? ఇందుకోసం ముందే చర్యలు ప్రారంభించాయా? ఇదే అంశంపై ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు ఆల్రెడీ డాక్టర్ లిఖిత గారు, జనరల్ ఫిజిషియన్. గుడ్ ఈవినింగ్ లిఖిత గారు. గుడ్ ఈవినింగ్ అండి. సో కరోనా అంటేనే అసలు భయంకరమైన వర్డ్. సరే, దాన్ని ఓవర్కమ్ చేసాం, చాలా గ్యాప్ వచ్చింది, అందరూ మళ్ళీ యాజ్ యూజువల్ గా బిజీ అయిపోయాం. సో మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అంటున్నారు. సో ఎంతవరకు భయపడాలి? ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి? దీని తీవ్రత ఎలా ఉంటుంది డాక్టర్? ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కైనా మనం జాగ్రత్తగానే ఉండాలండి. అది కరోనా అనే కాదు, మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక వేవ్ చూస్తున్నాం కాబట్టి మనం దీనికి ఇంత కన్సర్న్ చూపిస్తున్నాము. బట్ స్వైన్ ఫ్లూ ఇలాంటివి కూడా ఇంతకు ముందు ఒక వేవ్స్ లాగా వచ్చి తర్వాత నార్మలైజ్ అయినవే. బట్ ఇవి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు క్రిందటి క్వారంటైన్ లో తీసుకున్నట్టే కొంచెం సోషల్ డిస్టెన్స్ ఫాలో అవ్వడము, మాస్క్ పెట్టుకోవడము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, అండ్ ఇంట్లో కూడా క్రౌడెడ్ గా గ్యాదరింగ్స్ అవి అవాయిడ్ చేయడము, ఇలాంటి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. అండ్ మనకి భయపడకుండా రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, కానీ విత్ ఆల్ ది సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ ఫాలో అవుతూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఈ కోవిడ్ ని వేవ్ లాగా కాకుండా మనం నార్మల్ గా వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ లాగా కన్సిడర్ చేస్తే బెటర్. ఇన్ఫెక్షన్ సివియారిటీ అనేది ఎవరికి ఉండొచ్చు అంటే షుగర్స్ కానీ, బీపీ కానీ ఇలాంటి మనకి కండిషన్స్ ఉన్న వాళ్ళు, హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేసుకోకుండా అన్కంట్రోల్డ్ షుగర్స్, లేకపోతే ఒబేసిటీ, లేకపోతే బీపీలు ఎక్కువ ఉండడాలు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడాలు, ఇలాంటి పేషెంట్స్ ఆల్రెడీ ఉంటే గనక వాళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు దీస్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఆస్తమా, సిఓపిడి ఇలాంటి రెస్పిరేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి లంగ్స్ కొంచెం వీక్ గా ఉంటాయి కాబట్టి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండి. వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కార్డియాక్ కండిషన్స్ వర్సన్ అవ్వచ్చు. సో ఆల్రెడీ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ గా యాక్టివ్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు మైల్డ్ ఇన్ఫెక్షన్స్ తో బయటపడే ఛాన్సెస్ ఎక్కువ. లేదు, ఇవన్నీ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళు, సరైన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు, ఆల్రెడీ మార్బిడ్ ఒబేసిటీ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవాలి. డాక్టర్, అంటే ఆల్రెడీ కోవిడ్ కి వ్యాక్సిన్స్ తీసుకున్నారు, ఫస్ట్ సెకండ్ డోసెస్ తీసుకున్నారు, తర్వాత బూస్టర్ డోస్ కూడా తీసుకున్నారు. సో వాటి ఎఫెక్ట్ ఏం ఉండదంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. మనకి మీరు గమనిస్తే కనుక ఫస్ట్ వేవ్ తర్వాత ఫస్ట్ ఎల్డర్లీ పీపుల్ కి అందరికి వ్యాక్సినేట్ చేశారు సెకండ్ వేవ్ కంటే ముందు. సో ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనకి ఎల్డర్లీస్ డెఫినెట్ గా వాళ్ళకి ఎల్డర్లీ పీపుల్ కి వ్యాక్సిన్ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళు కొంచెం ఇదేంటిది సివియారిటీ తక్కువలో ఉన్నారు. మనకి మోడరేట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యారు ఆ టైంలో. సెకండ్ వేవ్ టైంలో మోడరేట్ ఏజ్ గ్రూప్స్ లేదంటే యంగ్స్టర్స్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో ఉన్న డెత్స్ కంటే కూడా మనకి చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పటికీ చాలా వరకు డెత్స్ అనేది చాలా కంట్రోల్ అయ్యాయి. ఇన్ఫెక్షన్ ఉండింది, సివియారిటీ ఉండింది, బట్ డెత్స్ అనేవి చాలా కంట్రోల్ చేసాం. వ్యాక్సినేషన్ వల్ల మనకి డెఫినెట్ గా ఇంపాక్ట్ అనేది, అంటే ఆ డిసీజ్ మనకి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ అనేది చాలా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాక్సినేషన్ ఇస్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. ఓకే, సో డాక్టర్, అంటే జనరల్ గా కరోనా తర్వాత బాడీ వీక్ అయిపోయింది, కరోనా ఎఫెక్టెడ్ అందరూ అయ్యారు ఆల్మోస్ట్. సో అందరికి దాని తర్వాత చాలా వీక్నెస్ వచ్చేసింది అని ఇప్పటికీ కూడా మనం ఏమైనా హార్ట్ అటాక్స్ వచ్చినా ఏమున్నా కరోనా తర్వాత ఇలా ఎక్కువగా జరుగుతుంది అనేవి మాట్లాడుకుంటూ ఉంటున్నాం, డిస్కస్ చేస్తున్నాం, మీరు కూడా వినే ఉంటారు. సో ఆల్రెడీ కరోనా వచ్చి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కరోనా అంటే దానికి భయపడుతున్నారు, ఆల్రెడీ బాడీ వీక్ అయింది కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ ఎ జనరల్ ఫిజిషియన్ గా ఏం చెప్తారు మీరు? కరోనా వల్లే హార్ట్ అటాక్స్ వచ్చాయి అనేది అంటే కొద్దిగా వరకే నిజమండి. అంటే అందరికి హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా వల్ల వచ్చిందని అయితే కాదు. డెఫినెట్ గా మనకి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే కార్డియాక్ కండిషన్స్ ని ప్రెసిపిటేట్ చేసే టెండెన్సీ ఉంటుంది. సో మనం కరోనాలో మన లంగ్స్ గానీ అన్ని చాలా ఎఫెక్ట్ అయ్యి దాని వల్ల కార్డియాక్ కండిషన్స్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు.
బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆల్మోస్ట్ చాలా మంది వ్యాక్సినేట్ అయ్యారు కాబట్టి ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు తప్ప కొత్తగా కార్డియాక్ కండిషన్స్ వచ్చే వాళ్ళైతే చాలా తక్కువ మోతాదులో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఈ వేవ్ అనేది ఎలా ఉండొచ్చు డాక్టర్? అంటే లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సిమ్టమ్స్ ముఖ్యంగా ఎలా ఉంటాయి? లైక్ ఇంతకు ముందు మనం చూసుకుంటే గనక స్మెల్ పోవడం, ఫీవర్, హై ఫీవర్ రావడం ఇలాంటివి ఉండేవి. సో ఈ వేవ్ లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి డాక్టర్? మనకి లాస్ట్ టైం వేవ్ లో ఓన్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కాకుండా చాలా మంది మోషన్స్ అవ్వడం గానీ, అబ్డామినల్ డిస్కంఫర్ట్, కొంచెం లూజ్ టూల్స్, ఇలా గ్యాస్ట్రోఎంటరైటిస్ తో కూడా ప్రెసెంట్ అయ్యారు. బట్ ఈ వేవ్ లో ఆ అదర్ సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ కూడా రెస్పిరేటరీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ కార్డియాక్, అదే చెప్పినట్టు కార్డియాక్ కండిషన్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ తో స్టార్ట్ అయ్యి ఆ కార్డియాక్ కండిషన్స్ అనేవి ప్రెసిపిటేట్ అవుతున్నాయే తప్ప డెఫినెట్ గా వేరే అదర్ సిమ్టమ్స్ అయితే ఎక్కువగా చూడట్లేదు. కోల్డ్, కాఫ్, లేదంటే లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము, మనకి సిటీలో లంగ్ చేంజెస్ రావడము, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు అడల్ట్స్ వరకేనా లేకపోతే పిల్లలు కూడా ఈ కరోనా వేవ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా? సో పీడియాట్రిక్ భాగంలో ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు? అడల్ట్స్, పీడియాట్రిక్స్ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ ఇలా ఏం వేరియేషన్ ఉండదండి. డెఫినెట్ గా ఎవరైనా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే. పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి, అంటే ఒక 60 years అబవ్ వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి కంపారిటివ్ గా టు ద మోడరేట్ ఏజ్ గ్రూప్ పీపుల్. సో వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి. స్కూల్స్ లో కూడా అలా ఒక 60 members ఒకటే క్లాస్ లో వేయడము ఇలాంటివి చెయ్యకుండా మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 20-25 ఒక క్లాస్ లో కూర్చోబెట్టడము, అండ్ మనకి డే కేర్స్ లో కూడా సరైన ప్రికాషన్స్ తీసుకోవడము, ఇలాంటివి చేస్తే మనం పిల్లల్ని కొంచెం ప్రివెంట్ చెయ్యొచ్చు. అండ్ లాస్ట్ టైం లాగా కొంచెం స్కూల్స్ కి కూడా ఏదైనా ఫీవర్ వచ్చిన కిడ్నీ మనం అవాయిడ్ చేయడము, స్కూల్ కి పర్మిషన్స్ ఇవ్వడము, రాకుండా ఉండడము, అది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు పడడము, ఇలాంటివి తీసుకుంటే బెటర్. పెద్దవాళ్ళకంటే డెఫినెట్ గా ఎల్డర్లీ పీపుల్ కి, ఒక 60 years అబవ్ వాళ్ళు బయట గ్యాదరింగ్స్ కి, మరి ఫంక్షన్స్ కి, వీటికి ఎక్కువ వెళ్లకుండా అవాయిడ్ చేయడము, అండ్ మనకి ఇంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేయడము, పొల్యూషన్ లో బయటకు వెళ్ళకపోవడం, ఇలాంటివి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చిన వేవ్ లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసిన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి డాక్టర్? అంటే జనరల్ గా ఇంతకు ముందు మనం థర్డ్ వేవ్ లో చూసుకుంటే చాలా మందికి అసలు కోవిడ్ వచ్చినట్టు కూడా తెలియదు. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి సిమ్టమ్స్? ఏమైనా గుర్తుపట్టచ్చా? దానికి కూడా మళ్ళీ కోవిడ్ టెస్ట్ లాంటివి ఎటువంటివి చేయించుకోవాలా? ఇప్పుడు ఈ వేవ్ అని కాదండి, థర్డ్ వేవ్ నుంచి కూడా సిమ్టమ్స్ సివియర్ గా రాకపోతే అసలు టెస్టింగే చాలా మంది ఆపేశాం. సో మైల్డ్ కోల్డ్, కాఫ్ ఇలాంటివి వచ్చే వాళ్ళకి అసలు టెస్టే చెయ్యట్లేదు. కొంచెం సిక్ అయ్యారు, కొంచెం సాచురేషన్స్ తగ్గినాయి, లేదంటే వేరే కార్డియాక్ ప్రెజెంటేషన్ తో వచ్చి హిస్టరీ ఆఫ్ ఫీవర్ ఏదైనా ఉంటే తప్ప మనం టెస్ట్ చేయట్లేదు. సో మనం ఇప్పుడు చూసుకున్న డెత్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం సిక్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి చేయించినవి మనకు తెలుస్తున్నాయి, వాళ్ళలో డెత్ చూస్తున్నామే తప్ప మనకేమి వచ్చిన ప్రతి పేషెంట్ కి మనం సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో చేసినట్టు కోవిడ్ టెస్ట్ అనేది చేయడం మానేసాము. ఓకే. జనరల్ గా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి నార్మల్ బ్లడ్ టెస్ట్, ఇప్పుడు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని, సిఆర్పి అని ఇలాంటివి చేస్తున్నామే తప్ప కోవిడ్ స్వాబ్ తీసి కోవిడ్ టెస్ట్ చేయడం అనేది ఆపేశారు. ఓన్లీ సిక్ ఉన్న పేషెంట్స్ కి మాత్రమే చేస్తున్నాము. ఓకే. సో ఇప్పుడు దీన్ని కూడా ఒక వేవ్ అనొచ్చా? ఐ డోంట్ థింక్ సో. ఇది వేవ్ అని అయితే అనడానికి లేదని నా ఫీలింగ్. ఎందుకంటే మనకి వేవ్ అంటే ఇట్స్ లైక్ మనకి అదేంటో తెలియదు కాబట్టి అప్పుడు వేవ్ చాలా మ్యాసివ్ గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు మనకు ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఉంది, మనం అందరం ప్రికాషన్స్ తీసుకుంటాము, అండ్ వచ్చిన కౌంట్ అనేది సివియర్ ఇల్నెస్ వాళ్ళనే మనం కౌంట్ చేస్తున్నాము. సో ఇది వేవ్ కింద రాదు. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు స్వైన్ ఫ్లూ ఎలాగైతే ఒక 1-2 months వచ్చిందో సీజనల్ గా, ఇప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి అలానే కోవిడ్ కూడా సీజనల్ గా వచ్చిందని నా అజంప్షన్ డెఫినెట్ గా. ఓకే. సో ఇంతకు ముందు కరోనా వేవ్స్ లో ఎట్లా ఉందంటే WHO నుంచి కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ చాలా అంటే గైడ్ లైన్స్ వాళ్ళు ఫాలో చేయాల్సిందే అని వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసేవారు, అడ్వైజ్లు ఇచ్చేవారు ప్రతి స్టేట్ కి, వరల్డ్ వైడ్ గా కూడా. సో ఈసారి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఏమైనా ఇలాంటి అడ్వైజ్లు రావడం కానీ, ప్రికాషన్స్ గురించి కానీ ఏమైనా వచ్చాయా మీకు? ప్రికాషన్స్ అనేవి ఆల్రెడీ ఒక ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో ఇచ్చినవే మేము ఫాలో అవుతున్నాం ఇప్పటికీ కూడా. అంటే
వెన్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ విత్ సేమ్ గైడ్ లైన్స్, కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనకి ప్రికాషన్స్ తీసుకున్నవి జస్ట్ సోషల్ డిస్టెన్సింగ్ గానీ, హ్యాండ్ శానిటైజేషన్ గానీ, మనకి ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ కానీ, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ గానీ, ఇలాంటివన్నీ కూడా ముందు వచ్చిన ప్రికాషన్స్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఓకే, అయితే ఒక్కొక్క వేవ్ లో సిమ్టమ్స్ చేంజ్ అవుతూ వచ్చాయి. మీరు చెప్పినట్టు ఫస్ట్ టైం మనం చూసుకుంటే అసలు ఫీవర్ అటువంటివి లేవు, సెకండ్ సివియర్ ఫీవర్, థర్డ్ మీరు చెప్పినట్టు మోషన్స్. సో ఇప్పుడు కొత్తగా ఏమైనా సిమ్టమ్స్ అబ్జర్వ్ చేశారా డాక్టర్ మీరు? ఇప్పుడు దాకా చూసిన కేసెస్ లో అయితే మోస్ట్లీ కూడా ఈ కోల్డ్, కాఫ్, సివియర్ కాఫ్ విత్ ఎక్స్పెక్టేషన్, అంటే స్ఫూటం లాగా రావడము, లేదంటే బ్రెత్లెస్నెస్ రావడము, ఇలా ఫస్ట్ మనకి కరోనా వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ వచ్చాయి. మనకి లూజ్ టూల్స్ లాగా ఇలా అదర్ సిస్టమిక్ సిమ్టమ్స్ అయితే చూడలేదు. ఓన్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్ వరకు మోస్ట్ ప్రామినెంట్ గా వచ్చాయి. అది కాకుండా మనం చూసింది అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనం కార్డియాక్ ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనం ఏ సెప్టిక్ కేసెస్ లోనైనా ఇలాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. సో అలా ఆర్గన్ డ్యామేజెస్ డ్యూ టు వైరల్ ఇన్ఫెక్షన్ తప్ప వేరే సిమ్టమాటిక్ గా అయితే వాళ్ళు ప్రెజెంట్ అవ్వట్లేదు. డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సీజన్ కూడా చేంజ్ అవుతుంది. సడన్ గా ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయ్యాయి, సో సీజనల్ ఫీవర్స్ కూడా వస్తాయి. సో మరి దీనికి వేరియేషన్ ఎట్లా తెలుస్తుంది? అదే అంటున్నాను నేను, వేవ్ లాగా మనం కన్సిడర్ చేసి ప్రతి సిమ్టమ్ ని మనం కన్సిడరేషన్ లో తీసుకునే రోజులు అయిపోయాయి. సో ఆ వేవ్స్ లో మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడంతా ఎలా అంటే మనకి ఓకే, ఫీవర్ తో ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళని ఏమేం సిమ్టమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కోల్డ్, కాఫీ లాంటివి ఉంటే సిమ్టమాటిక్ గా ట్రీట్ చేసి పంపించేస్తున్నాం. మేమేం స్పెసిఫిక్ గా కోవిడ్ టెస్ట్ ఏం చెయ్యట్లేదు. సో ఇది కాకుండా పేషెంట్ కి ఇంకా కొంచెం సాచురేషన్స్ తగ్గుతున్నాయి, కాఫ్ పర్సిస్టెంట్ గా ఉంది, ఒక 4-5 days అయినా తగ్గట్లేదు, ఇలాంటి కండిషన్స్ లో మనం సాచురేషన్స్ తగ్గినప్పుడు అలా సిటీస్ చేసుకొని ఆ తర్వాత టెస్ట్ చేస్తున్నామే తప్ప కోవిడ్ అని స్పెసిఫిక్ గా మనం దానికి ప్రామినెన్స్ ఇచ్చి అయితే టెస్ట్ చేసి ట్రీట్ చెయ్యట్లేదు. మనం రెగ్యులర్ గా వచ్చే సీజనల్ డిసీజ్ లానే దాన్ని ట్రీట్ చేస్తున్నాము. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం చూస్తున్న ముంబై, చెన్నై, గూర్గావ్, పూణే, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, కేరళ వంటి ప్రధాన సిటీస్ లో కోవిడ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, అలాగే భారీ కేసెస్ నమోదవుతున్నాయని చెప్తున్నారు. సో దీనిపై ఏమైనా భయపడాల్సిన అవసరం ఉందంటారా? మనం జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి బేసిక్ ప్రికాషన్స్ అనేవి తీసుకొని ఐ థింక్ వీ కెన్ ఫైట్ విత్ కోవిడ్. అండ్ ఈ మధ్య లాస్ట్ 2-3 months బ్యాక్ స్వైన్ ఫ్లూ కూడా ఇలానే వచ్చింది. H1N1 అని చెప్పి, HMPV వైరస్ అని చెప్పి, ఇలాగా మనకు ఒక 1-2 months వైరసెస్ రావడం అనేది మనకు చాలా కామన్ థింగ్ మన క్లైమేట్ చేంజెస్ వల్ల అలాంటి టైంలో. సో మనం భయపడకుండా దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, ఇప్పుడు అంటే తెలుగు స్టేట్స్ లో కూడా ఆల్రెడీ కేసెస్ నమోదయ్యాయి. ఆల్రెడీ ఏపీలో 2 కేసులు రికార్డ్ అయినట్లుగా చెప్తున్నారు. మరి హాస్పిటల్స్ కి ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? లైక్ ఇంతకు ముందు కరోనా పేషెంట్స్ ని స్పెషల్ వార్డ్స్ లో ట్రీట్ చేసేవారు, సో ఇప్పుడు అలాంటి ఏమైనా ఉన్నాయా యాజ్ ఎ డాక్టర్ గా? కరోనా అని కాదు, కరోనా, H1N1 లేదంటే HMPV, ఇవి ఏవైనా కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి దే విల్ స్ప్రెడ్ ఫాస్ట్. ఓకే, చిన్న డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ లాగా మనం దగ్గిన, తుమ్మిన ఇలాంటి వాటి వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఇలాంటి రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా కానీ ఐసోలేట్ చేసి ట్రీట్ చేస్తాము. బట్ మనం ఇంతకు ముందు వేసుకున్నట్టు మొత్తం ప్రొటెక్షన్ వేసుకొని అలా కాకుండా పేషెంట్స్ ని మాత్రం డెఫినెట్ గా ఐసోలేట్ చేసి ట్రీట్ చేస్తున్నాం. ఓకే డాక్టర్, ఇప్పుడు అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కొన్ని రోజుల్లో. సో పేరెంట్స్ కానీ స్కూల్ కి పంపించే పిల్లల విషయంలో కొన్ని కొంచెం భయం ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? పిల్లల్ని స్కూల్ కి పంపించేటప్పుడు కొంచెం కర్చీఫ్స్ కానీ ఇలాంటివి కొంచెం వాళ్ళకి ప్రొటెక్షన్, మాస్క్ కానీ ఇలాంటివి ఇచ్చి పంపించడం బెటర్. అండ్ వాటర్ బాటిల్స్ సపరేట్ గా క్యారీ చేసి ఒకరిదొకరు షేర్ చేసుకోకుండా, అండ్ ఫుడ్ అదంతా కూడా హోమ్ కుక్డ్ మీల్స్ పెట్టి, స్కూల్లో కూడా టీచర్స్ అనే వాళ్ళు అంటే ఐసోలేట్ చేసి, అంటే ఒక బెంచ్ కి ఒక 2-3 members ని మాత్రమే కూర్చోబెట్టి 5-6 members ఒకటే బెంచ్ లో కూర్చోబెట్టడం ఇలాంటివి చేయకుండా బేసిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని అది ఎడ్యుకేట్ చేస్తే, అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఇంపార్టెన్స్ ఈ టైంలో, వైరల్ ఫీవర్స్ అన్ని వచ్చే టైంలో ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, కొంచెం ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉన్న వాళ్ళని పేరెంట్స్ కూడా స్కూల్ కి పంపించకుండా వాళ్ళని ఐసోలేట్ చేయడం కొంచెం ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పిల్లల్లో స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ.
అలా పిల్లల్లో స్ప్రెడ్ అయ్యి అది పేరెంట్స్ కి వచ్చి స్కూల్ నుంచి క్యారీ చేసే ఇన్ఫెక్షన్స్ ఇంటికి చాలా ఉంటాయి. సో అలాంటివి కాకుండా చిన్న కోల్డ్ కాఫ్ వచ్చినా 1-2 days రెస్ట్ ఇచ్చి కిడ్స్ కి స్కూల్ కి పంపించకుండా ఐసోలేట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే ఓకే డాక్టర్ లిఖిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్ కి మంచి అవగాహన కల్పించారు ఈ కరోనా మీద. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ ఇన్ డిబేట్. సో చూసాం కదా, మొత్తానికి ముందంతా భయపడవసరం లేదు, బట్ ప్రికాషన్స్ తో దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అని డాక్టర్ లిఖిత గారు చెప్పారు. సో మరోవైపు బీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కర్ణాటక బీజేపీ